హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హోమ్లీ వ్లాగ్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ రోల్స్ అండి. వీటిని మనం బ్రేక్ఫాస్ట్లో అయినా లేదా స్నాక్స్లో అయినా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఒకటి దగ్గర రెండు తింటారు. అలానే ఇది హెల్దీ రెసిపీ అండి. రెసిపీలోకి అయితే ఇంక వెళ్ళిపోదాం. దీనికోసం నేను 3 కప్పుల వరకు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. వీటిలో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం పిండిలో కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో అయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవడం వలన మనకి చపాతీలు అనేవి చాలా స్మూత్గా వస్తాయి. ఇక్కడైతే మనం చపాతీ పిండినే రెడీ చేసుకుంటున్నాము వెజ్ రోల్స్ చేయడానికి. ఇంక ఇలా ఆయిల్ మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం బాగా చపాతీ ముద్దని మెత్తగా కలుపుకోవాలి. ఇక్కడ చపాతీని చేసేటప్పుడు మీరు వెజ్ రోల్స్కనే కాదండి, నార్మల్గా చేసేటప్పుడైనా కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేయడం వల్ల చపాతీలు అనేవి చాలా స్మూత్గా వస్తాయి. ఇక్కడ నేను ఇలా పిండి మొత్తం బాగా ముద్దలా కలుపుకున్న తర్వాత ఈ ముద్దని బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. చూసారా, నేను వీడియో క్లిప్లో కలుపుతున్నట్టయితే మీరు ఈ ముద్దను బాగా కలుపుకొని దీన్నైతే ఒక అరగంట సేపు మనం నానబెట్టుకుందాం. ఈలోగా మనం వెజ్ రోల్స్లోకి స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. దానికోసం నా దగ్గర ఉన్న కూరగాయలని నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. చిన్నపిల్లలు తినేదైతే పచ్చిమిర్చిని స్కిప్ చేసేయండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే వెల్లుల్లిపాయలను కూడా పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకోవాలి. మీకు వెల్లుల్లిపాయ నచ్చకపోయినా కూడా స్కిప్ చేసేయచ్చు. ఇంక వీటిని ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్లేమ్ని హైలో పెట్టే వీటిని కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. వీటికి ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో బంగాళదుంపలు వేసేయండి, ఎందుకంటే మనకు బంగాళదుంప కుక్ అయ్యేటప్పటికి టైం పడుతుంది కదా, అందుకు ముందుగా బంగాళదుంప వేసుకున్నాను. తరువాత మీ దగ్గర ఉన్న కూరగాయ ముక్కల్ని వీటిలో వేసేయండి. నేనైతే క్యాప్సికమ్, బంగాళదుంప, క్యారెట్, టమాటా వేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని దీంట్లో ఒక పావు చెంచా వరకు పసుపు, ఒక పావు చెంచా కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక పావు చెంచా జీలకర్ర పొడి, ఒక పావు చెంచా ధనియాల పొడి, చిటికెడంత గరం మసాలా వేసుకోవాలి. ఫైనల్గా చాట్ మసాలా కూడా వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్, ఒక టేబుల్ స్పూన్ టమాటా సాస్, ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి. మీకు ఒకవేళ ఈ సాసెస్ నచ్చకపోతే లేదా చిన్నపిల్లలు తింటారు అనుకున్నా సరే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. వెజ్ రోల్కి ఇలా హాఫ్ కుక్ చేసుకుంటేనే బాగుంటాయండి వెజిటేబుల్స్. వీటికనే కాదు, మంచూరియాకి కానీ, ఎగ్ రోల్కి కానీ, లేదా నూడిల్స్కి కానీ ఇలా హాఫ్ కుక్ చేసుకుంటేనే బాగుంటాయి. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో ఒక్క చెక్క నిమ్మరసం పిండేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకుందాం. ఇప్పుడైతే మనం ఇంకా చపాతీలను ఒత్తుకుందాం. దీనికోసం ముందుగా నానబెట్టుకుని చపాతీ ముద్దను తీసి చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో. మనం పిండి ముద్ద కలుపుకునే విధానం బట్టి కానీ, లేదు అనుకుంటే ఒక అరగంట పాటు నానబెట్టుకోవడం వల్ల కానీ మనకి చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇలా తీసుకున్న పిండి ముద్దను మరొకసారి కలుపుకుంటూ చిన్న ఉండలుగా 2 చేతుల మధ్యలో పెట్టి ఇలా చేయడం వల్ల మనకి రౌండ్ బాల్లా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం చపాతీలను అయితే ఒత్తుకుందాం. ఇలా ఒత్తుకునే విధానాలు ఒక 2 చూపిస్తానండి. వాటి వల్ల మనకి చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా రోజంతా మృదువుగా ఉంటాయి. ఇలా చపాతీ కర్రతో చపాతీని ఒత్తుకోవాలి, చిన్న చపాతీలా. ఒత్తుకున్న తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా పెట్టి ఇంకొక చేయితో ఇలా కిందకి అనుకుంటూ మనం దీన్ని ప్రెస్ చేసేయాలి. అప్పుడు మనకి చపాతీలో లేయర్స్ అనేవి ఫామ్ అయ్యి చపాతీ అనేది పొంగుతూ మృదువుగా ఉంటుందండి. ఇంకా తర్వాత పొడిపిండి వేసేసి నార్మల్ చపాతీలా పాముకోవడమే. ఇప్పుడు రెండో విధానం చూపిస్తాను. దానికోసం అయితే మనం ముందుగా చపాతీని కోడిగుడ్డ ఆకారంలో ఇలా పాముకోవాలి. దాంట్లో కొద్దిగా ఆయిల్ అలానే పిండి వేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా 2 అంటే మధ్యలోకి ఇలా మడుచుకోవాలండి. అంటే 2 భాగాలు చేసేయాలి చపాతీని. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టి ఇలా మంచిగా ప్రెస్ చేసుకుంటూ చపాతీ కర్రతో ఒత్తుకోవడమే. ఇలా చేయడం వల్ల చపాతీలు అనేవి చాలా బాగుంటాయండి. ఇప్పుడు
స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని దానిపైన హై ఫ్లేమ్లో పెట్టే చపాతీలు కాల్చుకోవాలి. అప్పుడే మనకి చపాతీ అనేది మృదువుగా ఉంటుంది. కొంతమంది సిమ్లో మీడియంలో పెట్టి కాల్స్తారు, అలా కాదండి, హై ఫ్లేమ్లో పెట్టే చపాతీని కాల్చుకోవాలి. మీకు నచ్చితే కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేసుకోండి, లేదు అనుకుంటే మనం పిండిలో వేసాం కదా, ఆ ఆయిల్ అయితే సరిపోతుంది. చూసారా చపాతీ ఎంత చక్కగా పొంగుతుందో. నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేయండి, చపాతీ చాలా బాగుంటుంది. ఇంక ఇలా రెండు వైపులు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని దానిపైన అయితే కొంచెం టమాటా సాస్, అలానే కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి. చిన్నపిల్లలకు పెట్టేదైతే సాసులకి స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వెజ్జీస్, అవి కూడా వీటిలో వేసేసి కొద్దిగా చాట్ మసాలా జల్లుకొని ఇంకా మీకు నచ్చితే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ వెజ్ రోల్స్ మీ పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఒకటి తినే దగ్గర రెండు తింటారు. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళం మనం కూడా చాలా ఇష్టంగా తింటాము. ఇంక ఇక్కడ ఈ చిన్న చపాతీ అయితే చిట్టితల కోసం తనకైతే సాసెస్ స్కిప్ చేసి వేశాను. అయినా సరే తను లోపల కర్రీ వదిలేసి ఊరికనే చపాతీ తినేసింది. ఇంకా ఫైనల్గా వెజ్ రోల్స్ అయితే రెడీ అయిపోయండి. ఇక్కడ మనం వాడే అన్నీ కూడా హెల్దీనే, ఏది అన్హెల్దీ కాదు. పిల్లల కోసం చేస్తాం కనుక సాసెస్ స్కిప్ చేస్తే సరిపోద్ది. నేను ఇక్కడ వీడియోలో పర్ఫెక్ట్ రెసిపీ చూపించడం కోసం సాసెస్ వాడాను. ఇంక అంతేనండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అలానే మీకు ఇంకే రెసిపీస్ కావాలి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. Thank you for watching.